మీరు హ్యాపీగా లేనప్పుడు కూడా నవ్వండి, ఎందుకంటే ఫోర్స్ చేసి నవ్వితే మన బ్రెయిన్కి రియల్ హ్యాపీనెస్ అని నమ్ముతుంది. స్ట్రెస్ తగ్గిపోతుంది, మూడ్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ టైం సాడ్గా ఫీల్ అయితే జస్ట్ స్మైల్, మ్యాజిక్ చూస్తారు. మీరు ఎప్పుడు ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారా? వెయిట్, చాలా షాకింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ఓవర్ థింకింగ్ చేసిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ కన్నా సొల్యూషన్స్ కోసమే ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. అది స్ట్రెస్ని డబుల్ చేస్తుంది. మీరు నోటీస్ చేశారా, మన లైఫ్లో కొన్ని మూమెంట్స్ ఎప్పటికీ మర్చిపోలేము. ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉన్న ఇన్సిడెంట్స్, హ్యాపీ అయినా సాడ్ అయినా బ్రెయిన్ ఆటోమేటిక్గా పర్మనెంట్గా మెమొరీలో స్టోర్ చేస్తుంది. సో ఎమోషనల్గా కనెక్ట్ అయిన మూమెంట్స్ లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. మీరు సాడ్గా ఉన్న ఫేవరెట్ సాంగ్ వినండి, ఎందుకంటే సాంగ్స్ విన్నప్పుడు బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అయ్యి ఇన్స్టెంట్గా హ్యాపీ ఫీల్ అవుతారు. కొన్ని కేసెస్లో పెయిన్ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ టైం సాడ్గా ఫీల్ అయితే సాంగ్ ప్లే చేయండి, మైండ్ రిఫ్రెష్ అవుతుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.